సర్కారు ఆఫీసులల్లో ఏం జరుగుతుందంటే ఇక టైంకు రాడు, వచ్చినా పని చేయడు, వస్తే కాగితాలు ఆడబెట్టి నిద్రపోతుంది. అంటే మనం చేస్తున్న వృత్తికి న్యాయం చేయలేకపోవడం. అంటే సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు నువ్వు సచిన కింద సమానమే అనేది పరమాత్ముడే చెప్పిండు. అయితే ఇవాళ పదవిలో లేకపోయినా కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా జనాలు చూడకపోయినా ఎమ్మెల్యే చేయలేని పనులు కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నా అన్నట్టు. అంతేనా? ఇవాళ నర్సయ్య తాత ఆదిలాబాద్లో గాలిస్తాడు. ఇవాళ ఏంది నిజమేనా? ఇవాళ సమాజంలో రెండు రకాల మనుషులు చూస్తుంటారు. ఒకరు నేను కోట్లు సంపాదించాలి, పంచపరమాన్నం తినాలి, నేను రాజభోగాలు అనుభవించాలి అని ఒక రకం. రెండో రకం కోట్లు సంపాదించిన అల్లకెళ్ళి సగం నేను అభాగ్యులకు, అనాథలకు, అన్నార్థులకు, పేదలకు, నిరుపేదలకు, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు సేవ చేయాలి, అగో వాళ్ళ కోసం నా సగం జీవితాన్ని అంకితం అనేది కొంతది. అంటే ఇప్పుడు ఇంట్లో రెండవ భాగం కంది శ్రీనివాసరెడ్డి. ప్రతి సమావేశంలో ఎక్కడున్నా ఆయన ఆయన నోటి ద్వారానే ఈ కార్యక్రమం నా సంపాదించడంలో సగం నా కుటుంబానికి, సగం ప్రజల కొరకు నేను ఖర్చు చేస్తూనే ఉంటా అని చెప్పి బహిరంగంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలనే అర్థమైంది నాకు. ఇప్పుడు అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి కొంతమంది లీడర్లకు. సరే, ఇప్పుడు మనము భూమి మీద వచ్చిన వాళ్ళని మనం అందరిని ఎట్లా లెక్క కడతాం? కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, కొంతమంది ధర్మాన్ని కాపాడుతారు, కొంతమంది న్యాయాన్ని బతికిస్తారు, కొంతమంది సత్యానికి జీవం పోస్తారు, కొంతమంది పేదలకు సేవ చేయాలి, కొంతమంది చెప్పులు వేసుకోకుండా కూడా ఆ పరమాత్ముని ధ్యానంలో ఉండి సమాజానికి సేవ చేసిపోతా, రేపు నేను చచ్చిపోయినా నా ఎంట ఏమొస్తుంది అనే ఈ ఆలోచనతోటి కొంతమంది బతుకుతారు. కొంతమంది ఎవరి కొంప ముంచాలి, ఎవరిని దోయాలి, ఎవరి రక్తం తాగాలి ఇది. అయితే నిజంగా తాత ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి సేవలు మరవలేనివి. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఈ సమాజ సేవ ఆచంద్ర తారకం బతికే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఆయన సంపాదించిన పైసా అందులోకెళ్ళి సగం తీసి జనాల కోసం ఖర్చు పెడుతుండంటే ఇవాళ ఎక్కువ శాతం సమాజంలో ఎట్లా తయారయ్యిందంటే ఎట్లా దోసుకుందాము, ఎట్లా జోల నింపుకుందాము అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇవాళ 10 రూపాయలు ఇవాళ సమాజం కోసం ఖర్చు పెడుతుండు, జనాల కోసం ఖర్చు పెడుతుండంటే ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి అసలు ఆదిలాబాదులో నిజంగా ఏం చేస్తుండు? ఓడిపోయినా రోజు జనాల నాలుకల మీదనే ఆయన పేరు ఎందుకు నాట్యమారుతుంది అనేది ఇవాళ ఇది ప్రపంచానికి తెలియవలసిన అవసరం కూడా ఉంది అనేదే ఇవాళ నర్సయ్య తాత పైన కట్టి మీ ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు. ఇంకా ఏంది కంది శ్రీనివాసరెడ్డి ఆలోచన? ఇంకా రేపు ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతుండు? ఒకవేళ ఆయనే ఇప్పుడు నువ్వే అన్నావు, బా ఎంత రామసక్కని నాయకుని మనం దూరం చేసుకుంటే, తాకితేనే మొగ్దాం, తలిస్తేనే గుడిసె కప్తాం. ఇవాళ ఆయన ఓడిపోయినా ఇవాళ మా కోసం ఆలోచన చేస్తున్నాడు, మా కోసం తప్పిస్తున్నాడు అనేది ఇవాళ జనాల గుండెల్లో ఆయన ప్రేమ, అభిమానం సంపాదించుకుంది. రేపు కంది శ్రీనివాసరెడ్డిని ఇంకా ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాబోయే రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డిని ఇంకా రాజకీయ పరంగా మంచి పదవిలో కూర్చోబెడితే ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఆలోచన. ఎందుకంటే నువ్వు దగ్గర మనిషివి కాబట్టి, ఆదిలాబాద్ గడ్డ నివాసి కాబట్టి ఇంకా ఏమనుకుంటుండు? శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన వ్యక్తిగతంగా ఎంత సాయం చేసినా తక్కువనే. ప్రభుత్వం నుండి ప్రభుత్వ పదవి ఉంటే దానికి తగ్గ రీతిలో తనకున్నటువంటి పరిజ్ఞానంతో మరి యువతకు ఉపాధి చూపడం కానీ, నిరుద్యోగ సమస్య అనేది పెద్ద సమస్య. యువత ఎందరో
ఇంజనీరింగ్ చేసి కూడా ఇవాళ ఉన్న మంచి మంచి చదువు కూడా ఉద్యోగాలు లేక ఎటువంటి ఇవి లేక మరి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. అటువంటి వారికి ఈ నియోజకవర్గ ప్రజానికానికి ఈ నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం 80% వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉంటాయి. వారు కూడా వారి పిల్లల్ని కష్టపడి మరి వ్యవసాయం మీదే హైదరాబాద్ కానీ అక్కడ ఇంజనీరింగ్ కానీ ఈ డిగ్రీలు కానీ ఎంబీఏలు కానీ ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ దానికి తగ్గ ఉపాధి దొరకడం లేదు. తన ఒకటే ఆలోచన తనది. కంది శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన ఈ నియోజకవర్గ ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చి తనకున్నటువంటి పరిజ్ఞానంతో తనకున్నటువంటి సర్కిల్ ఫ్రెండ్స్ తో ఏర్పాటు చేస్తే నా పేరు జీవితాంతం ఉంటుందనేది ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఉన్నాడు. మరి తప్పకుండా అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి ఒక గౌరవమైనటువంటి పదవి ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం కూడా ఈజీగా ఉంటుందనే భావన ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల్లో కూడా ఉన్నది. తాత ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే కొంతమంది లీడర్లు నాయకులు ఏం చేస్తారంటే పెళ్లిళ్ళకి పిలిస్తే చుట్టం సూపులో పోయి ఇక్కడ ముఖం చూపించి 4 అత్యంతలు నెత్తి మీద తీసి మళ్తారు. కానీ కంది శ్రీనివాసరెడ్డి ఏమో సంకల పెట్టుకొని పోతాడట, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాడట. ఏంది అది? ఏం మనం ఇస్తాడు వాళ్ళకి?